ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जोहार मुद्रगढ़ पद्मनाभराव गाరికి पद्मनाभराव गाరికి जोहार मुद्रगढ़ पद्मनाभराव गाరికి जोहार पद्मनाभराव गाరికి ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యంగా అనుమతించడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే అది ప్రజలకే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర వేసుకున్నటువంటి బలమైన నాయకుడు. ఒక కాపు నాయకుడే కాదు, ఆయన అందరికీ దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో చనిపోవడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ, ముఖ్యంగా వారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కాపు రిజర్వేషన్ కోసం కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపు రైతాంగం గురించి కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మరి మనలో లేకుండా పోయినందుకు పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యంగా తిరుపతిలో టీటీడీ తుడా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇవాళ సమీక్షా సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొని పనుల పురోగతిని పరిశీలించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుచునారు శ్రీ పద్మనాభ అమ్మవారి ఆలయానికి సమగ్రంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 3.5 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయే స్థిరాస్తులకు 1.2 నిష్పత్తిలో నిశ్చితకారంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు. జాయింట్ మీటింగ్ పెట్టాలి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. టీటీడీ అధికారులు ప్లస్ కూడా అధికారులు అందరూ కూడా కలుసుకొని ఈరోజు చర్చించడం జరిగింది కొన్ని విషయాలు. అది ముఖ్యంగా పలు దఫాలు ఏ మీటింగ్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తుడా అధికారులు, తుడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చైర్మన్ గారిని టుడాకు సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేసిన వెంటనే మొట్టమొదటిగా తిరుచానూరు టెంపుల్ గురించి డిస్కస్ చేశాము. ఆడొచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకి సుమారుగా ఈరోజు 30-35 వేల మంది జనాలు వస్తున్నారు. అదేవిధంగా పిక్ డేస్లో శనివారం ఆదివారాలు కావచ్చు, ఏదైనా హాలిడేస్ అప్పుడు కూడా 45 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిపోయే భక్తులకి మంచిగా రోడ్డు ఉండాలా, పార్కింగ్ స్పేస్ ఉండాలా, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది పడవని చెప్పేసి కూడా అవన్నీ డిస్కస్ చేసిన వెంటనే చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకొని సీఎం గారి ఆదేశాల మేరకు ఈఓ గారితో అందరితో డిస్కస్ చేసి దాన్ని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఏమొస్తాయని చెప్పి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలోని 3F ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ నీటి ట్యాంకుల్లో పడి సామర్లకోటకు చెందిన కార్మికుడు తుమ్మలపల్లి రాజేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాజమాన్యం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు CITU నాయకులు ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించగా మృతుడి తల్లిదండ్రులు ఫ్యాక్టరీ వద్దే నిరసన కొనసాగిస్తున్నారు. ఏదో అప్పుల బాధతో చనిపోయినట్టుగా చిత్రీకరించి పేపర్కి ఇస్తే దాన్నే నిజమనుకుని నమోదు చేయడం అనేది సరైనది కాదు. ఆన్ డ్యూటీలో ఉన్న కార్మికుడు యాజమాన్యం ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఉద్యోగం చేయించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ కుటుంబం నిన్ననగా కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నడి రోడ్డు మీద పడిపోతే వాళ్ళకి తగిన సమాధానం చెప్పి వాళ్ళ అంత్యక్రియలకు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినటువంటి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వాళ్ళ ఎండలో వదిలేసి లోపల కూర్చొని ఫోన్ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శాంతి భద్రతల కోసం వచ్చినటువంటి పోలీసు వారు వాళ్ళు నీళ్ళలో కూర్చున్నారు. మరి మిగతా అధికారులు లేబర్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వీళ్ళెవరూ కూడా స్పందించకుండా వేరే జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మిక కుటుంబం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కార్మికుడు చనిపోతే ఎవరో పట్టించుకోరని చెప్పేసి మేము సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ లేబర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలి. తక్షణం మేనేజ్మెంట్ బయటకు వచ్చి కుటుంబానికి సమాధానం చెప్పి తగిన ఏర్పాట్లు చేయాలి. చనిపోయిన కార్మిక కుటుంబానికి న్యాయపరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇచ్చేదానికి యాజమాన్యం ముందుకు రావాలి. ఆ రూపంలో చేయకపోతే గనక యాజమాన్యం బయటికి రాకపోతే మధ్యాహ్నం కార్మికులు లోపలికి బయటకు వెళ్లే షిఫ్ట్లు మేము నిలుపుదల చేయాలనుకున్నాం. మేము ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ రూపంలో యాజమాన్యం స్పందించలేదు కాబట్టి మేము గేటు దగ్గర మా నిరసనని ప్రారంభిస్తామని యాజమాన్యానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దళిత మహిళల లక్ష్మీదేవికి కేటాయించిన ఫ్లాట్ ను అక్రమార్కులు కబ్జా చేశారు అంటూ MRPF నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. 2019లో రెవెన్యూ అధికారులు రాయదుర్గం బైపాస్ రోడ్డు సమీపంలో ఆమెకు ఈ స్థలాన్ని కేటాయించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోకపోవడంతో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని ఆక్రమించారు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. టీ సర్కిల్ నుంచి MRO కార్యాలయం వరకు ర్యాలీ వెళ్లిన MRPS నేతలు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారణం ఒక దళిత మహిళకు 2019 సంవత్సరంలో MRO గారు, రవీంద్ర సార్, ఆర్ఐ గారు, డిఆర్ఓ గారు, సర్వేరు వీళ్ళు నలుగురు కూడా సైట్లోకి వచ్చి సైట్ చూపించి అసలు చూపించి అక్కడ పట్టా ఇవ్వడం జరిగినది. నేను అదే విషయం మళ్ళీ ఆర్ఐ దగ్గరికి MRO దగ్గరికి వస్తే MRO గారు ఫస్ట్ ఆయన విచారిస్తాం లేదని నేను దబాయించాడు. ఎవరిని ఆర్ఐ ఇస్తాను సార్ అని చెప్పి MRO గారు ఏదో ఆఫీసులు విషయమని చెవి పెట్టారు. దీన్ని ఆశాగా తీసుకుని ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇస్తామంటున్నారు. రికార్డుపూర్వకంగా నాకు ఉన్నది ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫాల్స్ అని తెలిసి ఈ ఆర్ఐ గారు లబ్ధిదారుని దండించడం ఏ విధంగా మీరు డైరెక్ట్ MRO దగ్గర పోతారే అంటే MRO దగ్గరకు పోతే ఇతను చేయి తడవదు, చేయి తడవనేది ఇతను తెలియదు. ఈ విషయం పబ్లిక్ లో ఏ పర్సన్ అడిగినా, రైతన్నలను అడిగినా, రైతు భూలందరూ అడిగినా, పబ్లిక్ అడిగినా ఇది వాస్తవం, ఇది నిజం చెప్తున్నాను. MRPS తిమ్మరాజు
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలోని డిఆర్ డిపో నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. రాజకీయ జోక్యంతో నిబంధనలకు విరుద్ధంగా తమను పక్కన పెట్టి డిపోను వేరే సంఘానికి అప్పగించారని సరస్వతి మహిళా సంఘం అభివృద్ధి ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై వారు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జాయింట్ కలెక్టర్ వైశాలికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ డిపో నిర్వహణను తాత్కాలికంగా జీసీసీ అధికారులకు అప్పగించగా పూర్తి వివరాలు పరిశీలించి నిబంధనల ప్రకారం న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు మహిళా సంఘం సభ్యులు తెలిపారు. అలానే ఉండిపోయింది. 21కి ఏ సంఘంకి ఇచ్చారో వాళ్ళ దగ్గర ఇంకా ఉండిపోయాయి, అలాగే ఉండిపోయాయి. అది మళ్ళీ అలాగా మరి మధ్యలోనే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిందని అప్పుడు పుష్పశ్రీవాణి గారు సరస్వతి సంఘంకి ఇప్పించారు. ఇప్పుడు మాకే కావాలి మళ్ళీ అనేసి మా దాస్ గారు మళ్ళీ సోనియా సంఘంకి మళ్ళీ కావాలనేసి మళ్ళీ పెట్టుకున్నారు మేడం గారండి. మేము 45 మహిళా సంఘ సభ్యులందరూ మేము ఇది మా సంఘం మా సభ్యులందరిది. మీ సంఘం వాటాదానం మీకు అయిపోయింది కాబట్టి అన్ని సంఘాలు కావాలి మా సంఘం మళ్ళీ ఇప్పుడు ఎలాగ సీతాదేవి రొటేషన్ చేసుకుంటుంటుంది ఇది ఇప్పించాలనేసి మేము ప్రతి ఒక్క అధికారికి కూడా లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. సంఘ సభ్యులందరూ కూడా రాసిచ్చిన తీర్మానం మేడం గారండి. అది సోనియా సంఘ సభ్యులు యాక్చువల్లీ ఇది సరిపోతుంది కానీ అది భద్రంగా సంఘ సభ్యుల గురించి ఇందులోనే ఎటువంటి రాజకీయం లేదు, ఏం లేదు. ఒక్క ఫ్యామిలీ మాత్రం లబ్ధి కాకుండా ప్రతి ఒక్క సభ్యురాలు లబ్ధి పొందాలి. అక్కడ నుంచి వచ్చిన రూపాయి పావులని ప్రతి పొదుపులకైనా ఉపయోగపడతాయి అనేసి మేమైతే పోరాటం. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ అజితా వాచింట్ల మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గతంలో పోలిస్తే క్రైమ్ రేటు 35% తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు 15% తగ్గాయని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు రౌడీ షీటర్లు, పీడీ యాక్ట్లు నమోదు చేశామన్నారు. మహిళల రక్షణ కోసం 73 శక్తి టీంలు పనిచేస్తున్నాయని, శక్తి యాప్ నమోదులో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో ఉందని చెప్పారు. మనుబోలు లాకప్ డెత్ వార్తలను ఖండించిన ఎస్పీ నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, కేసు దర్యాప్తులో ఉంది అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశామని, ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన డిస్ట్రిక్ట్లో పోలీస్ వరకు ఏ గ్రేడ్లో ఉన్నాము. అండ్ గాంజా మీద మన పీపీపీ 75%లో ఉంది. కంపారిటివ్ స్టేట్మెంట్ జూన్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్కి మన రిపోర్టెడ్ క్రైమ్ లాస్ట్ ఇయర్ 4000లో ఉంటే ఈసారి 2500 వరకు ఉంది. సో అబౌట్ 40% డిక్రీజ్ ఉంది ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడీ యాక్ట్స్ మనము అండ్ పిటెన్డిపిఎస్ యాక్ట్స్ ఈ రెండు కూడా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిట్ అండ్ డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్కి ఈ జూన్కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1200 దాకా చేసాము. మొత్తం 2.73 crores మనకి ఇప్పటిదాకా అమౌంట్ ఇంపోజ్డ్ ఆన్ ఈ ఛానల్స్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ట్రాఫిక్ పరంగా ఇంకా స్ట్రాటజిక్గా కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంప్రూవ్మెంట్స్ కోసము. ఇన్ కమింగ్ మంత్స్ మనం ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తాము. నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆయన అభిమానులు తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, అభిమానుల మనోభావాలను గాయపరిచేలా అభ్యంతకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జనాల్లో వచ్చి జనాలకు వచ్చి పడి ఇష్యూ అవుతుంది. అందుకనేది మనం ముందుగా ఏంటంటే దానిపైన యూనిటీ బ్యాకప్ ఉండాలి. స్మాల్గా స్టార్ట్ అయ్యి క్రియేట్ చేసి అక్కడ యాక్షన్ తీసుకున్నాం. స్టార్ట్ చేసాం సార్. ఎవరు దీన్ని పెట్టింది? నాకు ఎక్కడ తెలియాలి మరి? దీంట్లోనే ఉంటాయి సార్. దేంట్లో స్కాన్ వాలంటీర్ కార్డు కోసం నేను రాయిస్తాను సార్. సర్వీస్ ఓరియంటెడ్ గా స్టార్ట్ చేశారు. చూస్తాను. మన ఇండియా పొలిటికల్ ఎంట్రీ అనే నాకు యాడ్ చేసి వీడియోలో కూడా సర్క్యులేట్ అవుతుంది. సో అఫీషియల్ గా ఫ్యాన్స్ తరఫున అది క్లారిటీ ఇచ్చారు. ఫైల్ కూడా వచ్చింది. నేను ఆయన ఎన్టీఆర్ గారు ఇవ్వచ్చు కదా. కమిటీ టోటల్ 20 స్టేట్లు అన్ని ఉన్నాం. ఓకే మేము అఫీషియల్ అనఫిషియల్గా వీళ్ళు ఏదో చేస్తారు. ఏదో సర్వీస్ కాబట్టి మేము పట్టించుకోలేదు. లేదని ఎక్కువ దారి తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందని 100 కోట్లు అనేదానికి మాకే అర్థం కాదు. మరి 100 కోట్లు ఆర్గనైజేషన్ అనేసి ఇదేదో ఉంది బ్యాక్ సైడ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే బాగుంటుంది. అదే 100 కోట్లు అనేది నా పేరు కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మీరు చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు, 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నేను ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాం. దాని అనుగుణంగానే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకే అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయింది దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. నా పేరు కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మీరు చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు, 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నేను ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాం. దాని అనుగుణంగానే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకే అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయింది దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలోని కొలచినపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రత చదువుల ప్రమాదంలో పడ్డాయి. ఉదయం వేళ వాచ్మెన్ లేకపోవడంతో చిన్నారులతోనే గేట్లు తెరిపిస్తూ ఉండడం స్థానికులను కలవరపెడుతోంది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో చదువులు సాగాక చేసేదేమీ లేక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు తరలిస్తున్నారు. దీనికి తోడు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తూ ఉండడంతో నాణ్యత పూర్తిగా లోపించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల దుస్థితిపై తల్లిదండ్రులు అధికారులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్ లేడా? బెదిరింపు అంగడి పెట్టినందుకు ఓకే పేరుకి ఉంటే ఉండదు. ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ టీచర్ లేదా? టీచర్లు లేరు, ఏం లేదు. ఇప్పుడు మా పిల్లలకి ఇంత ఉండదు సార్. ఏమేమి రావడానికి 2 తరగతి ఇప్పుడు 2 తరగతి వేసినారు వీళ్ళు. ఆ పిల్లలకి చూస్తే ఏమేమి రావటం లేదు. ఆ పిల్లలకి చూస్తే ఏమేమి రావటం లేదు. ఆ పిల్లలకి ఎట్లా మరి మమ్మల్ని వీళ్ళు భరోసా పైన మమ్మల్ని ఇస్తాము. ఇప్పుడు మాతో డబ్బులు వేయలేదు.
దానికోసం ఇస్తాము. అసలు ఏమేమి చదువుకుంటారు పిల్లలు అట్లా. ఇప్పుడు పైన చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు బోర్డు పైన రాశారు, ఆడ పాఠం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏదైతే పాఠం చెప్పలేరు. ఏమైతే సారాల పని ఉంటుంది, ఇంకా టీచర్ల పని ఉంటుంది. బాగా రాపియాలా, మనకి ఏం తెలుసు, మనకి మనం చదువుకుని. ఏం సార్ మాకు ఇట్లా అడిగినాను సార్ సార్ని, ఏమన్నారు? వస్తారన్నారు. ఇప్పటికే నెల దాటిపోయింది సార్, ఇంకా సార్ వాళ్ళు రాలేదు. అడిగినాము సార్ వాళ్ళు ఎందుకు రాలేదు సార్ అని. అడిగితే ఇంకా రారు, ఇంకా టైం పట్టుద్ది అంటున్నారు సార్ అని అంటున్నారు. ఇంకా క్లాసులో పిల్లలకి జరగకపోతే మనం ఇడిచి లాభం లేదు సార్. మీ పిల్లలు జరగడం లేదు, క్లాసు జరగడం లేదు అసలు. మీ పిల్లలుగా అదే అంటారా, క్లాస్ జరగడం లేదు దాని గురించి మనము హై స్కూల్ కోర్సులో. మీది ఎవరు? మన కోసికి పక్కన ఎవరు? మీ పేరేమి? ముని. బుక్లు ఇచ్చారా పిల్లలకి? టెక్స్ట్ బుక్స్ టెస్ట్ నోట్ బుక్లు ఇచ్చిండ్రు, మరి వాపస్ ఇచ్చింది. తీసి అడిగితే వాపస్ తీసుకున్నాం. ఎన్నో క్లాస్ నీ కొడుకు? ఒక 9th to 6th. 9th క్లాస్ పిల్లల పేరేమి? మణికంఠ. 6th క్లాస్ పిల్లల పేరు? ఉదయ్ కుమార్. టెక్స్ట్ బుక్లు ఏమి ఇవ్వలేదా పిల్లలకి? ఇవ్వలేదు సార్. ఎందుకు రాలేదంట? ఇంకా రాలేదన్నారు. అంటే ఓన్లీ నోట్స్ స్పెషల్ వారికి వస్తామంటారు. జూలై అయిపోవడానికి వస్తుంది. ఇంకా టెక్స్ట్ బుక్ లేదు, పిల్లలు ఎలా చదువుతున్నారు? ఓకే. పేరుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లారు. అక్కడ ముద్రగడ భౌతిక కాయానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చుతూ తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగిన ముద్రగడ అంత్యక్రియల నివాళి కార్యక్రమంలో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పార్థివ దేహానికి జగన్ పాడెమోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. అంత్యక్రియలకు అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవారి ట్రస్ట్ నిబంధనలో టీటీడీ తీసుకువచ్చిన మార్పులతో శ్రీవారికి భారీగా విరాళాలు వచ్చాయి. ఇవాళ ఒక్కరోజే ఈ ట్రస్ట్ కు రికార్డు స్థాయిలో 97 కోట్ల రూపాయల విరాళాలు అందిస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో ఆన్లైన్ విధానం ద్వారా 2354 మంది భక్తులు 87.34 కోట్ల రూపాయల విరాళాలు అందించగా, ఆఫ్లైన్ విధానంలో 106 మంది భక్తులు 9.63 కోట్ల రూపాయల విరాళాలు సమర్పించారు. నిబంధనల సరళీకరణ తర్వాత విరాళాల ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. భక్తులు ఈ సదుపాయాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నారా లోకేష్ కార్యకర్తల సభ వద్ద స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అనుచరుల వద్ద టీడీపీ సభ్యత్వం కార్డులు లేకపోవడంతో సభలోకి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. సభ్యత్వం కార్డు ఉన్నవారినే లోపలికి అనుమతించాలి అన్న ఆదేశాలు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. తమ మనుషులను లోపలికి పంపించాలి అంటూ ప్రవీణ్ పోలీసులను కోరగా, ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రవీణ్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో సభ ప్రాంగణం కొద్దిసేపు ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓట్లు 18,000 ఓట్లకు దానికి ఏం చేయడానికి